ಜನನಿ ನ್ಯೂಸ್ ಚಾನೆಲ್ಗೆ ಲೈಕ್ ಮಾಡಿ, ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ, ಶೇರ್ ಮಾಡುವ ಮೂಲಕ ನಮ್ಮ ಚಾನೆಲ್ಗೆ ಸಹಕರಿಸಿ. ಹೆಚ್ಚಿನ ಮಾಹಿತಿಗಾಗಿ ಸಂಪರ್ಕಿಸಿ ಹರಿಚಿ. నకాస్ దాటిపోతున్నా దావా, నకాస్ దాటిపోతున్నా దావా. ఈ నకాస్ దాపోయే దావని ఏం చేశారంటే వీళ్ళు ఈ పక్క తిప్పిరి. ఇది ఎంత తిప్పిరి అంటే ఎప్పుడు ఈ జమీన్ కొన్నప్పుడు అట్లా దావపోతా ఉండే. మా 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 అబ్బా మా పిన్న వాళ్ళంతా సరే మాకు అట్లా శ్రమించి పడితే మీకు దావిసి పెట్టేస్తాము అని సరే ఇది భూమి క్లోజ్ అయిపోయాయి. మళ్ళీ ఇంకా దేనికి పోయేది దా మోసగా ఈజీ అవుతా ఉంది అని చెప్పి మేమంతా ఎవరు పుట్టించుకోలే. అది అప్పుడు ఏం చెప్పారంటే మేము కొంచెం చూసి పెడతాం పక్క పోనీ అంటే పక్క పోనీ అని వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు నుంచి దమ్ము చేస్తా ఉన్నా, రెండు మూసేస్తా ఉన్నారు. ఇంకొక పాయింట్ ఏమప్ప అంటే ఇప్పుడు నేను ఆడ ఇల్లు కట్టుకొని బొండి ఆడ పెట్టినాను, ఇన్నేళ్ళు ఇంకా దావుని బ్లాక్ చేయలేదు. నేను ఆడ ఇల్లు కట్టి బొండి ఆడ పెట్టుకునే కొందికి నేను ఆ పక్క నుంచి ఈ పక్క రాకూడదు అని చెప్పేసి నాకు అన్యాయం చేసి నాకు దౌర్జన్యం చేసి నా బొండి 3 దినాలు ఇంకా బ్లాక్ అయిపోయింది. ఏదో 150 సంపర్చుకొని జూన్ చేసుకునేవాడు దాన్ని కూడా నిలిపేసినారు. కాబట్టి పదండి సూత్రు ఇల్లు బండి అంతా ఉంది. చూడు తహసీల్దార్ మేడంకి అర్జీ ఇచ్చి నేను 4 నెలలు అవుతుంది. నాకు ఈ పొద్దుటికి ఏం రెస్పాన్స్ ఇవ్వలేదు. 2 సార్లు పోయి వచ్చినాను. నాకు బండి పోయి వచ్చే దావలేదు, దావ కావాలని నేను చెప్తా ఉండేది. నేను అదే చెప్తా ఉండేది. మేము సౌకర్యాలు మేము చేయలేదు, మేము సౌకర్యం మేము చేయలేదని చెప్పేసి దావం మోసేటట్లా మీకు ఇదే దొక్కాలనేది నకాశ దొక్కాలనేది జమీన్లకు దావ కావాలి. మాకు ఈ దావ వాళ్ళు ఇచ్చిపెట్టే దావ ఇట్లా ఉంటుందా, దీని తొందర ఏం లే. ఇప్పుడు వాళ్ళు నకాశ తీసే వల్ల దీపక్ తీసే వల్ల అంతే రెండు మాకు అవసరం లే. వాళ్ళకి ఏం తక్కువ వేసుకుంటే మేము వాళ్ళు తొందర చేసేది వాళ్ళు రైత కథ వస్తూ వేసుకుంది. మేము వాళ్ళని అడిగితే మాకు వస్తుంటారు. మేము దాంట్లో పోతే ఇట్లా పని చేయరప్ప అంటారు. మేము దాంట్లో నకాశ కొలిపించి చేసినాకో మా కైలో నీళ్ళు కైలో వచ్చేరప్ప అంటారు. ఇప్పుడు ఏమంటే తోసుకొచ్చి దెబ్బహారం సరిపోతుందా? మీరు ఏం చేయండి. ఏదైనా సరే మాకు బయలు తక్కువ దావ కావాలా. మాకే ఆవులు షెడ్గా అంతా ఉండదు. మాకు ఆవు పుట్టుకోవచ్చు రావాలంటే కూడా దావలు లేదు. ఇప్పుడు కోసం వేసుకోవాలనే అయ్యలేదు. మాకు అందుకే దావకానే కావాలా. దాన్ని మీరు ప్రభుత్వానికి తెలియచేసి మాకు దావ అయ్యేలా చూడండి. ఆడలుతాం మీడలుతాం అనేసి ఎవరు వదలలేదు. ఇది ఇదంతా వదులుకోండి పక్క వదలలేదు. ఇప్పుడు అంతా క్లోజ్ చేస్తాం. నకాస్ లో ఉండేదాన్ని మాకు రెడీ చేస్తే మాకు ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఇది దిగుకి వెళ్ళిపోవాలి సార్, బాగా వెళ్తాకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఒక దాంట్లోకి వస్తే నా దాంట్లో రావద్దు అంటారు, నాకు బీడు ఉంది నా దాంట్లో రావద్దు అంటారు. ఇప్పుడు అదేందో నకాస్ లో దావ వచ్చేస్తే మా బాధ మేము పడుకుంటా ఉంటాం, మా పనులు మేము చేసుకుంటా ఉంటాము. మాకేం గలాట అవసరం లేదు, ఏమిదే అవసరం లేదు. మాకు దావ సమస్య దావ కావాలా అంతే. మనిషికి మేము ఇది దావుని ఇసుకొని ఉన్నాము. అవును, సపోజ్ ఇది సర్వే నంబరు దావు లేదు. మేము 10 మనిషికి నా జమీన్లో నేను దావు ఇచ్చింది. అవునవును కావాలని. కానీ నేను దావు ఇడిసిను నా దిగు జమీనుకు. ఇంకా 2-3 ఉన్నారు ఆడ, వాళ్ళు నాకు దావు వెళ్ళలేదు. కాబట్టి నేను ఇప్పుడు దీంట్లో ఈ దావు నేను ఇంత నెల ఇడిసిను నాకు ఉపయోగం లేదు. అయినా నలుగురు బాగుండి అని చెప్పి నేను ఇరుపదికి దీనికి నేను రాలేదు. వాళ్ళు 2 మనిషి అన్నదమ్ములు వాళ్ళు పెరకలాడుకొని సమస్య ఇది పారంపరం అయిందా. ఈ మొదలు వాళ్ళు పెరకలాడుకొని ఈ దావులో నీళ్లు పోతా ఉండే, నా కైల్లో పడిన నీళ్లు కూడా ఈ దావలోకి వచ్చిపోతా ఉండే. వాళ్ళు పెరకలాడుకొని ఈ నీళ్లు దాని మీద తిప్పేసిండే దాని గురించి వాళ్ళు బ్లాక్ చేస్తూ ఉన్నారు. దాన్ని ఎందుకు అయిపోయా అని చెప్పి ఇద్దరు కూర్చొని ఇరువురు మాట్లాడుకొని ఒక సమస్య ఇతర్థం చేసుకుండా
నేను ఇంత నేల ఇడిచిపెట్టిను, ఇది మీరు పెరకలాడుతూ ఉన్నారు, ఆ పక్క ఈ పక్క ఒక నలుగురు కూర్చొని ఇది పరిష్కారం చేసుకోండా అని నేను ఒకసారి కాదు 10 సార్లు చెప్పిండాను. కానీ దాన్ని వాళ్ళు ఉపయోగించుకోలేదు. వాళ్ళ సొమ్ము యాతాకుందో ఆతాకు నేను నిలేసుకుంటాను అని వాళ్ళు నిలేస్తా ఉన్నారు. నకాసులో దావ ఉంది కదా. ఎంత ఎంత 273 273 273 దిగు వచ్చినది 277. రెండిట్లను నకాశ దావుందా? పక్కూరు దాకా ఉంది ఇది దావ. ఇది ఈ రోడ్డు నకాసలేదు ఇది. నకాశలో లేదు. మేము పక్కన ఇస్తే కొంచెం ముందు రాబోద్దాం. ఈ పొద్దు అంటే మూసుకొస్తాం. అది అది లేకుండా ఇది లేకుండా పోతే ఎట్లా? నీ జనం నువ్వు నిలేసుకోండి, నాకు బండి పోయి వచ్చే దావలేదు, దావ కావాలని నేను చెప్తా ఉండేది. నేను అదే చెప్తా ఉండేది. ఇప్పుడు వాటిని వేసుకునే ఇప్పుడు నిన్ను కూడా ఎవరు అడిగెళ్తావు? అదే బాధ. దాంట్లోకి రాలేదు కదా. నా దాంట్లోకి మా దానికి నీళ్ళు పోలేదు, వాడు నిలేసా నా దాంట్లోకి వచ్చా. ఇప్పుడు వచ్చే నీళ్ళు మా పాప కష్టం. ఇప్పుడు వచ్చే నీళ్ళు నా బోర్లో దూరతాయి, ఆడిపోతాయి. నేమో బీడుగా ఉండే ఎక్స్పెక్ట్ దావ లేకుండా చేసి అందరూ నిధులు మాకు చేసుకోకుండా ఇంతమంది చేస్తున్నారు. ఎట్లా మీరా కాదురా వెంకటేశ్గా, నువ్వు మీరా? ఇది చామంతి చెట్లు చెండమల్లి చెట్లు అంతా నీళ్ళు నిండిపోయింది. ఆపోతే ఎవరు ఉంటుంది? నువ్వా నువ్వా నేనా? నేను ఆపద్దే మాట. ఎవరుంటా నేను ఇంత మా ఉంటే నువ్వు తప్పు రావద్దే మాట. నీ గంటగానే అడిగితే ఏమన్నా ఏమరాపా నీ తమ్ముడు ఇట్లా పనిచేయడా, నీళ్ళు ఇట్లా పోయింది పంట అన్నాయేమో. ఇంత ఉండేవాళ్ళు ఎవరినైనా అడుకో, చామంతి చెట్లు చెండమల్లి చెట్లు నీళ్ళకి ఊరిస్తే అది మళ్ళీ పంట ఇచ్చినాము. నీకు తెలుసా? నీళ్ళు పంట పూస్తాయి. వాడు ఏమన్నా ఓ వాడి సొమ్ము వాడిని నీళ్ళేసుకున్నాడు, నీ సొమ్ము నువ్వు నీళ్ళేసుకోపా. ఏం బాగా చిరమనా ఇట్లా పోయేదే. ఊరంతా కావాలంటే మీరు చెక్ చేసుకుంటే కూడా ఇది కరెక్ట్ గా ఉంటుంది. ఇది అబద్ధాలకి ఇబ్బందులు చెప్పేదానికి దాని పెట్టే విషయం కాదు. పోయేది ఇట్లా జనాలు వచ్చేది. జమీన్లలో 10 మంది పోతారు. అందరూ పోతారు. 24 hours దావలో ఫోన్ టైం ఉండదు. 24 గంట మేము నిద్రపోయిస్తలేదు కానీ 24 గంట దావలో పోయేదే పోయి వస్తా ఉంటారు. అట్లా దాకా పోయించాయి. వచ్చి నకాసులో వాళ్ళు ఇడిచిన మంచే అందరికీ బాగుంటుంది. వద్దు నకాసులో ఉండేది ఇదే తిరుము చేసుకున్నాము అంటే వాళ్ళు దీంట్లో కొంచెము ఇడిచిపెడితే ఇదే తిరుమ అవుతుంది. నకాసులో ఇడాలంటే వాళ్ళ దాంట్లోనే పోతుంది. అది అవంతా వద్దు, కూకొని మనము ఒక పరిష్కారం చేసుకున్నాము అంటే ఇరువురులోనూ దానికి వండుకోలేదు. ఇంత నేల నేను 6 కుంటల నేల ఇడిచిపెట్టి నాకు ఏమీ ఉపయోగం లేదు. కింద నేల నాది ఉంది, దానికి నాకు కిందోళ్ళు ఇడుస్తా ఉండలేదు. వాళ్ళన్నా బతుకొని ఒక నిమిషం ఆ దిగువళ్ళు నాకు అడగాలు వేసుకున్నారు. ఈ పద్ధతికి నేను ఈ దావుకు అటకాయం చేసేకి రాలేదు. వాళ్ళు పెరకలాడుకొని ఇరువురులు పెరకలాడుకొని ఈ మాదిరి ఉంది. వాళ్ళు ఇరువురులు కూకొని మాట్లాడుకుందామని కూడా నేను చెప్పించినాను.